మహాద్భుతం, ఆశ్చర్యపరిచే తిరుమల రహస్యాలు. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి అందరికీ తెలిసిందే. దేశంలోనే అత్యంత సంపద కలిగిన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలో ఎన్నో ఆసక్తికర రహస్యాలు దాగున్నాయి. అవేంటో తెలిస్తే తప్పకుండా ఆశ్చర్యచకితులవ్వడం ఖాయం. మళ్లీ మళ్లీ తిరుమల దర్శనానికి మొగ్గు చూపిస్తారు. రోజు 1,00,000 నుంచి 2,00,000కు పైగా భక్తులకు దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సంపదను తూచడం అంత సులభం కాదు. దాదాపుగా 11 టన్నులకు పైగా ఆభరణాలు స్వామివారికి ఉన్నట్టు చెప్తూ ఉంటారు. మరి తిరుమల గురించి మరెన్నో విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. గర్భగుడిలోని శ్రీవారికి అభిషేకాలకు, పూజలకు వాడే పాలు, నెయ్యి, వెన్న, ఆకులు, పుష్పాలు అన్నీ కూడా ఒక రహస్య గ్రామం నుంచి వస్తాయి. ఈ గ్రామం శ్రీవారి ఆలయానికి దాదాపుగా 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి గ్రామస్తులు చాలా సాంప్రదాయబద్ధంగా ఉంటారట. ఇక్కడి స్త్రీలు రవికలు కూడా ధరించరని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడికి సామాన్యులకు ప్రవేశం ఉండదు. కేవలం ఆ గ్రామానికి చెందిన వారు మాత్రమే ఆ గ్రామంలో అడుగు పెట్టాల్సి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు ఉంటుంది. ఇది అసలు చిక్కుపడదని అంటారు. శ్రీవారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఓ ఊహించని ప్రమాదంలో జుట్టును కోల్పోతారు. ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ రాకుమారి తన శిరోజాల నుంచి కొంత భాగం ఆయనకిస్తుంది. ఎందుకు ఆయన అంగీకారం తెలిపి జుట్టు కోల్పోయిన ప్రాంతంలో అతికిస్తారు. అప్పటి నుంచి తిరుమల దర్శనానికి వెళ్లే భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బాలుడి రూపంలో ఉన్న స్వామివారిని గుణపంతో అనంతాల్వారు కొడతారు. దీంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తం వస్తుందట. అప్పటి నుంచి స్వామివారి గడ్డానికి గంధం పూయడం సాంప్రదాయంగా వస్తోంది. ఆ గుణపం గుడి ముందు మహాద్వారానికి కుడి వైపున ఉంటుంది ఇప్పటికీ. ఇక స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు. అయితే ఆయన గర్భగుడి కుడి వైపుకి ఉంటారు. స్వామివారి విగ్రహం వెనుక వైపున సముద్ర హోరు వినిపిస్తూ ఉంటుంది. స్వామి వీపు వైపున చెవి పెడితే ఆ హోరు స్పష్టంగా వినిపిస్తుంది. స్వామివారిని రోజు కింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. సాధారణంగా ఆలయాల్లో దేవుడికి అలంకరించిన పూలను భక్తులకు ఇస్తూ ఉంటారు. అయితే శ్రీవారి విగ్రహానికి అలంకరించిన పూలను అస్సలు బయటకు తీసుకురారు. వాటిని స్వామివారి వెనుక వైపు విసిరేస్తారు. చిత్రం ఏంటంటే ఆ పూలు తిరుపతికి దాదాపుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో తేలుతూ ఉంటాయి. స్వామి విగ్రహం వెనుక ఉండే జలపాతం ద్వారా అవి అక్కడికి చేరుకుంటాయని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. ఇక స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడు చెమ్మగా ఉంటుంది. ఎన్నిసార్లు తుడిచినా తడిగానే ఉంటుంది. ఇక వెంకటేశ్వర స్వామి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. నిజరూప దర్శనం సమయంలో స్వామివారికి అలంకరించే చందనాన్ని తొలగించినప్పుడు లక్ష్మీదేవి రూపం అచ్చులా వస్తుందట. ఆలయంలో స్వామి విగ్రహం వద్ద ఉన్న దీపాలు ఏ రోజు కొండెక్కవు, నిత్యం వెలుగుతూనే ఉంటాయి. అవి కొన్ని వేల సంవత్సరాల నుంచి వెలుగుతూ ఉన్నాయంటే నిజంగా అద్భుతమే కదా. 19వ శతాబ్దంలో స్వామివారు ఆలయం వద్ద ప్రత్యక్షమైనట్టు చెప్తూ ఉంటారు. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఓ రాజు గుడి వద్ద తప్పు చేసినందుకు వాళ్లను ఉరితీసి ఆలయ గోడలకు వేలాడదీశారని, దీంతో ఆ ఆలయాన్ని 12 ఏళ్ల పాటు మూసివేశారట. ఆ సమయంలోనే స్వామివారు ప్రత్యక్షమైనట్టు స్థానికులు చెబుతూ ఉంటారు. ఇక సాధారణంగా పచ్చకర్పూరానికి ఎలాంటి రాతి విగ్రహమైనా బీటలు వారుతుంది. అయితే శ్రీవారికి నిత్యం కర్పూరం రాస్తున్నా కూడా చెక్కు చెదరకపోవడం ఇక్కడ విశేషం. అలాగే ఈ విగ్రహం దాదాపుగా 110 డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుందట. అయితే ఆలయం సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండడం వల్ల ఆ ప్రభావం కనిపించదు. ప్రతి గురువారం విగ్రహానికి నిర్వహించే పవిత్ర స్నానం సందర్భంగా ఆభరణాలన్నీ తొలగిస్తారు. ఆ సందర్భంగా గర్భగుడిలో తీవ్ర ఉక్కపోత కూడా ఉంటుందట.